పింక్ బుక్ రాయడానికి కవితకు ఏం అవసరమని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డిని ఎందుకు రెచ్చగొడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తోడేళ్లకు భయపడే పార్టీ కాదని అన్నారు. ఇక వరంగల్కు రావడానికి రాహుల్ భయపడతారా అని జగ్గారెడ్డి అన్నారు. ఇప్పుడు ఆయన కూడా సీఎం రేవంత్ రెడ్డి కోపం వచ్చి ఆయన ఏమన్నా ఇదైంది అనుకో, మళ్ళీ మీరే అంటారు, మళ్ళీ పోలీసులు పంపించాడు మీరే అంటారు, అది మీరే అంటారు, ఇది మీరు ఎందుకు ఇవన్నీ? కవిత ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకోరాదు. పాపం మొన్ననే ఆడపిల్లవు 4 నెలలు ఇబ్బంది పడ్డావు, 4 months ఇబ్బంది పడ్డావు కదా. మాకు కూడా బాధ అనిపించింది. అరే పాపం ఆమెను అనవసరంగా వేసిరు ఈ కొడుకులు బీజేపీలని. కానీ ఎందుకు ఇదంతా? సీఎం పని సీఎం చేసుకుంటుండే, అసలుకే పైసలు లేవు. ఈడ మీ నాయన మొత్తం దుకాణం అంతా ఖాళీ చేసిపోయింది. ఈడ మీ నాయన దుకాణం ఖాళీ చేసిపోయిండేమా ఈడంతా. కవిత ఆడేమో ట్రెజరీలు ఏమున్నాయి, బొక్కలు కూడా లేవాడ. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఆ బట్టి విక్రమార్కకు వాళ్ళంతా నెత్తి వాళ్ళ కొట్టుకుంటున్నారు. వాళ్ళు మీరే అన్ని తప్పులు చేసి అనవసరంగా మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాస్తున్నాము. రెడ్ బుక్ పెట్టినాము, ఆ బుక్ పెట్టినాము. ఏ బుక్లు పెడితే ఏంది? ఆ పింక్ పెట్టినావు, ఏది పెట్టినావు? రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడతారా మీరు? రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా దాదాపు 4000 కిలోమీటర్లు తిరిగిండే. 4000 తిరిగిండు. కేసీఆర్ 10 కిలోమీటర్లు తిరుగుమాను. ఇదంతా ఎందుకు? ఇదంతా ఓ 10 కిలోమీటర్లు తిరుగుమాను. రాహుల్ గాంధీ గురించి మీకేం సంబంధము? రాహుల్ గాంధీ గారి రాజకీయం అక్కడెక్కడో ఉంటుంది. ఆయన ఒక దేశ జాతీయ నాయకుడు, మహానుభావుడు, పెద్ద నాయకుడు. ఆయన పర్సనాలిటీ పెద్దది, మీ పర్సనాలిటీ చిన్నది. రాజకీయంగా మీరు మాట్లాడండి, కానీ వరంగల్కి రాహుల్ గాంధీ రానికి భయపడతాడు. ఇప్పుడు